అబుదాబికి పెళ్లికి వెళ్ళాను. రేవంత్కు కనీస మానవ విలువలు లేవు. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం. ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఎన్నికల రాజకీయాల్లో మునిగి తేలారు. పాలమూరుకు కాంగ్రెస్ చేసిందేంటి? రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు మండిపాటు. మరి మీరేం చేసిర్రు? మహబూబ్ నగర్ ఎంపీగా మీ మామనే ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత మీరు చేసింది ఏంది మహబూబ్ నగర్కి? దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు సరే అది పక్కన పెడితే అబుదాబిలో ఎవరి పెళ్లి అయింది? ఆయన ఉన్నారు కదా ఏఎంఆర్ మహేశ్వర్ రెడ్డి అని, మహేశ్వర్ రెడ్డి ఆయన కొడుకు అనుకుంటా. ఆయన కొడుకు ఈయన కొత్త ప్రభాకర్ రెడ్డి అని మెదక్ ఎంపీగా మొన్న ఓడిపోయింది కదా బీఆర్ఎస్, ఆయన కూతురు అనుకుంటా. సో ఆ పెళ్లి అబుదాబిలో జరిగింది. ఇక్కడికి చాలామంది పోయారు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో చాలామంది అబుదాబికి పోయి ఆడ పెళ్లిలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ మధ్య కేదారు చనిపోయింది కదా, కేదార్ చనిపోయిన ఆయన కూడా అబుదాబి మ్యారేజ్లో ఉన్నాడు. ఆ తర్వాత అతను దుబాయ్కి వచ్చిండు. సో వీళ్ళు కూడా అబుదాబికి పోయిరు అన్నట్టు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షం పైన ఆరోపణలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కర్తవ్యం మరిచి ఎన్నికల రాజకీయాల్లో మునిగి తేలిన ముఖ్యమంత్రి తాను తన స్నేహితుడి కూతురి పెళ్లికి అబుదాబికి వెళ్ళడానికి కూడా వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లికి పోయిరు వీళ్ళంతా. ఈయనకు కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య దగ్గరి సంబంధం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ మేరకు హరీష్ రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లకుండా బాధ్యత మరిచి ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. 9 రోజుల తర్వాత వెళ్ళి ఇప్పుడు బీఆర్ఎస్ పైన తనపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అబుదాబికి వెళ్ళింది క్రికెట్ మ్యాచ్లు చూడ్డానికో విహారయాత్రలకో విలాసాలకో కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లాను అన్నారు. తాను ఫిబ్రవరి 21వ తేదీన వెళితే ప్రమాద ఘటన ఈ నెల 22వ తేదీన జరిగింది. ప్రమాద స్థలానికి వెళ్లడానికి హెలికాప్టర్ లేదనే కారణంతో ఇరిగేషన్ మంత్రి అక్కడికి పోకుండా హైదరాబాద్లో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా బాధ్యత మరచి కనీస మానవ విలువలు పాటించకుండా ప్రవర్తించిన వారు తనను ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత పోయిండు అంటుండు. సరే 9 రోజుల తర్వాత పోయిండు. ఆల్రెడీ ఆ మంత్రులంతా అక్కడికి పోయిరు, అదంతా చూసిరు. ఆయన ఎవరు జూపల్లి కృష్ణారావు అయితే ఒక 6 గంటలు టన్నెల్ లోపలనే ఉన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం మీ సిద్దిపేట మీదే కదా, సిద్దిపేట కాళేశ్వరం మధ్యలో కాళేశ్వరం టన్నెల్ కూలితే 7 మంది చచ్చిపోయారు. తర్వాత ఇంకో రోజు మళ్ళీ సిద్దిపేట దగ్గర షాయంపేట దగ్గర ఎక్కడో జరిగితే మళ్ళీ ఒక్కొక్కరు చచ్చిపోయారు. వరుసగా 3 రోజులు 3 ప్రమాదాలు జరిగినాయి. మరి మీ మామ ముఖ్యమంత్రిగా వచ్చిండా? వీటిలో చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పాలి మేము? కొండగట్టు ప్రమాదము, ఇంటర్ విద్యార్థులు, ఈ మరణాలు సావులన్నీ ఒక్కదాని దగ్గరైనా మీ మామ వచ్చిండా? ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారు? సరే వాళ్ళు పోయిరు ఏదో, ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత సమస్యకి పరిష్కారం దొరకదా దాని గురించి కూడా మాట్లాడాల్సిందే. వీళ్ళది బాధ్యత ఉందా లేదా, మానవ తప్పిదమా, నిర్లక్ష్యమా, ఇంకోట ఇవన్నీ మనం మాట్లాడాల్సిందే. కానీ కనీసం అక్కడికి వెళ్ళడానికి లేకపోతే ఆ పరిస్థితిని పర్యవేక్షించడానికి కొంత డెమోక్రటిక్గా ఉండడానికి మీరేమన్నా ప్రయత్నం చేసినా మీరు అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు మీరు అబుదాబికి వెళ్ళిరు అంటున్నారు, కానీ ఇప్పుడు ఆ కేదార్ ఎట్లా చచ్చిపోయిండు అన్నది పెద్ద మిస్టరీ నడుస్తున్నది. మరి అది ఏందో ఎప్పుడు ఆ హోటల్లో చచ్చిపోయిరని ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడని, అసలు ఇక్కడి నుంచి సంపద మొత్తం ఎత్తుకపోయి ఆ దుబాయ్లో వ్యాపారం చేస్తున్నారని, దాని మీద కూడా దయచేసి రెస్పాండ్ అవ్వండి. దాని మీద మాట్లాడతలేరు వీళ్ళు ఎవరు.